విద్యా విధానంలో వినూత్న మార్పులకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం జగన్ వైసీపీ ప్రభుత్వంలో తొలగించారని, కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరించామని బుద్ధప్రసాద్ తెలిపారు. విద్యార్థులు ఉదయం సకాలంలో కళాశాలకు వచ్చేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బుద్ధప్రసాద్ తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ ఈ పథకం తమకు ఉపయోగపడుతుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయోజనకరమన్నారు. భోజనం నాణ్యంగా, రుచికరంగా ఉందని తెలిపారు. అంటే ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కల్పించింది. మన తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని తొలగించడంతో మళ్ళా తిరిగి ఈరోజు ప్రారంభించే అవకాశం కలిగింది. మన నూతన విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగం మనంతా కూడా విన్నాం. విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తేవాలని చెప్పిన ఆలోచనతో కావాలని విద్యాశాఖను తీసుకున్నాను కూడా చెప్పారు. నా పేరు జ్యోతి. నేను ఈ కాలేజ్లో ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. మా కుటుంబం మచిలీపట్నం షిఫ్ట్ అయినందుకు నేను ప్రతిరోజు బస్సులో డైలీ సర్వీస్ చేస్తున్నాను. నాకు పొద్దున్నే లేచి బాక్స్ పెట్టడానికి మా ఫ్యామిలీకి చాలా కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరును తిరిగి ప్రారంభించిన ఈ మధ్యాహ్న భోజన పథకం నాలాంటి విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది విద్యార్థులు చాలా దూరాల నుంచి, అంటే గణపేశ్వరం, గుల్లల్మోద, రామకృష్ణాపురం, రేపల్లె, లక్ష్మీపురం ఇలా చాలా దూరాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఈ పథకం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఈ యొక్క అవనిగడ్డ గ్రామం ద్వారా మేము వింటున్నాం, మంచి పేరును తీసుకొస్తుంది ఎవరు అంటే స్టూడెంట్స్ అయిన మీరే. ఒక గేమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి బహుమతిని మీరు తీసుకొస్తున్నారు అంటే ఆ పట్టుదల మీలో ఉండాలి. అంటే దాన్ని ప్రోత్సహించేవారు కూడా మీ వెనకాల ఉండాలి. ఇక్కడున్న టీచర్స్ అండ్ ఇక్కడ మరి ఈ యొక్క